ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రిలారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనం. ప్రిలారా, ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి ప్రవేశించే ముందు తలలు వంచి 1 నిమిషము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేమందరము ఏకీభవించడానికి మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెనని నీ వాక్యము సెలవిస్తుంది. నా ప్రభువా, చీకటిమయమైన మా జీవితాలలో నీ వాక్యమనే వెలుగును ప్రకాశింపజేయండి. ఈ ధ్యానము ద్వారా మా ఆత్మలను ఉజ్జీవింపజేయమని నీ కుమారుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ లెంట్ కాలము మన ఆత్మీయ జీవితాల్లోని చీకటిని తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశము. సృష్టి ఆరంభములో భూమి ఆకారము లేకుండా శూన్యముగా చీకటిగా ఉన్నప్పుడు దేవుడు చేసిన మొదటి కార్యము వెలుగును పుట్టించడము. ప్రియులారా, దేవుడేదైనా పలకగానే అది జరుగుతుంది. ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు వచ్చింది. ఈ రాత్రి జీవాక్యము వినుచున్న మీ జీవితంలో ఉన్న ఏ సమస్యకైనా దేవుడొక మాట సెలవిస్తే చాలు, పరిస్థితులు మారిపోతాయి. పాపమనేది చీకటి లాంటిది. లెంటి కాలం అంటే మన హృదయాల్లో ఉన్న అసూయ, ద్వేషము, అబద్ధము అనే చీకటిని దేవుని వెలుగుతో కడిగి వేసుకోవడం. ఆది కాండములో దేవుడు పలికిన ఆ వెలుగు కొత్త నిబంధనలో యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చింది. నేనే లోకమునకు వెలుగును అని ఆయన సెలవిచ్చాడు. కనుక చీకటున్న చోట వెలుగు రావడం అంటే గందరగోళము పోయి క్రమశిక్షణ రావడం. మన జీవితాల్లో అస్తవ్యస్తముగా ఉన్న భాగాలను దేవుని వాక్యమనే వెలుగుతో సరిచేసుకోవాలి. దేవుని మాట చేత చీకటిగా ఉన్న జీవితాలు వెలుగుమయమవుతాయి. ఆయన మాట మనల్నెప్పుడూ కట్టేదిగానే ఉంటుంది, కానీ పడగొట్టేదిగా ఉండదు. ఆయన ఏమీ లేని పరిస్థితి నుండి తన మాట ద్వారా కార్యాలను చేయగలడు. ఈ లోకమంతా కూడా పాపము అనే చీకటితో, సమస్యలు అను చీకటితో, అనారోగ్యము, శోధనలు అనే చీకటితో నింపబడినటువంటి పరిస్థితులను మనము చూస్తున్నాం. ఎవరి జీవితంలో కూడా వెలుగు లేదు. అందరూ ఆ చీకటి వంటి పరిస్థితుల నుండి బయటపడాలనే ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇంకా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఒక తప్పు చేసిన వ్యక్తి మరలా ఇంకొక తప్పు చేస్తున్నాడు. ఎందుకు ఆ తప్పు చేస్తున్నాడు అంటే, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసము, ఆ తప్పు నుండి తప్పించుకోవడం కోసము అలా తప్పు మీద తప్పు అయిపోతున్నాయి. కానీ ఎక్కడో కూడా మంచి వైపు పరుగులు తీయడం లేదు. మనము జాగ్రత్తగా లేఖన భాగమును ఆలోచన చేయగలిగితే ఒక మాట తెలుస్తుంది. అదేంటంటే, దేవుడు వెలుగును కమ్మని పలికాడు, కానీ చీకటిని కమ్మని పలకలేదు. చీకటిని ఆయన సృష్టించలేదు. మరెక్కడి నుండి వచ్చింది బ్రదర్ ఆ చీకటి అనంటే, లేఖనాలు సెలవిస్తున్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని. అనగా అపవాది వలన అవి కలిగి ఉన్నాయి. ఈ రాత్రిన మనుషులకు అనేకమైన ఆశలను చూపించి, అవి డబ్బాశ కావచ్చు, అధికార ఆశ కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, మద్యపానము కావచ్చు, వీటిని చూపించి వాటికి బానిసలు చేసే వాటి వలన మనుషులను పాపములో పడేసి, కుటుంబాలను పాడు చేసి, ఉద్యోగాలను, వ్యాపారాలను వదిలేసుకునేలా చేసి, యవన బిడ్డలు తమ యొక్క భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా, చదువులపై దృష్టి పెట్టకుండా ప్రేమలు, స్నేహాలు అని పాడైపోతున్నారు. సంసార జీవితము కలవారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. డబ్బు కోసము ప్రజలు ఆశపడి త్వరగా డబ్బు సంపాదించాలని సత్వర మార్గాలను వెతుకుతూ మోసపోతున్నారు.
చనిపోతున్నారు. ఇవన్నీ ఎందుకండి అపవాది చేసేదే అంటే, దేవుడు ప్రేమగా సృజించుకున్నటువంటి మనిషి తన వలె నిత్య నరకంలో పడి ఉండాలి అని ఈ రోజున వాని వలలో పడ్డవారు, అపవాది మాయలో పడిపోయినవారు, అనగా చీకటిలో జీవిస్తున్నవారు అనేక మంది ఉన్నారు. బహుశా అటువంటి వారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలోనే ఉండి ఉండవచ్చు, మీ వీధిలోనే ఉండి ఉండవచ్చు, మీ స్నేహితులుగా కూడా ఉండి ఉండవచ్చు. చీకటిలో ఉన్నవారు చీకటిని ఇష్టపడతారు. వారు వెలుగును గురించి చెబితే అసహించుకుంటారు. దేవుని మాటలు చెబుతుంటే వ్యతిరేకిస్తారు. మనము ఈ రాత్రి చూస్తున్న పరిస్థితులు అవే. మరెలా బ్రదర్, నా కొడుకే అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు, లేదా నేను అనుకోకుండా అటువంటి చీకటిలో ఇరుక్కుపోయాను, నా బంధువులు ఇలానే శాంతి లేక జీవిస్తున్నారు, నా భార్య ఇలానే జీవిస్తుంది, నా భర్త ఇలానే జీవిస్తుండు, వారిని ఎలా మనము మార్చగలిగేది, చీకటి నుండి ఎలా బయటికి తీసుకువచ్చేది? ఆ చీకటి అది పాపము, అది ఒక ఉచ్చు అని వారికి ఎలా అర్థమవుతుంది బ్రదర్ అంటే, మనమేమి చేయలేం, మనము వారిని మార్చలేం, మన వలన కాదు. అయితే దేవుని వలన అది తప్పకుండా జరుగుతుంది. మనం ఈ లేఖన భాగంలో మొదటిగా చూస్తే దేవుని యొక్క మాటకున్నటువంటి శక్తి ఏంటో గ్రహించవచ్చు. భూమి నిరాకారముగా ఉన్నప్పుడు, చీకటితో అలుముకొని పోయినప్పుడు దేవుడు తన యొక్క మాట ద్వారా వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కలిగింది. అంతేకాని నేనెందుకు కలగాలి అన్నదా? దేవుని మాటకు వ్యతిరేకించిందా? లేదు కదా. దేవుని మాటకు అటువంటి శక్తి ఉంది. ఆయన మాత్రమే మన జీవితాలను, వారి జీవితాలను కూడా మార్చగలడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాన్ని హింసించాడు, దూషించాడు, చంపించాడు. ఇన్ని చేస్తున్నా పౌలుకెవరు సువార్త చెప్పలేదంటారా? అయ్యా, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని సంఘంలో ఎవరు మాట్లాడలేదు అంటారా? తప్పకుండా మాట్లాడే ఉంటారు. అయినా సరే పౌలు వారి యొక్క మాటలు వినలేదు. ఎప్పుడైతే యేసయ్య దమస్కులో దర్శనమిచ్చాడో ఆ రోజునే పౌలు యొక్క చీకటి పొరలు తొలగిపోయి వెలుగులోనికి వచ్చాడు. ఈ రాత్రిన అలాంటి చీకటి వంటి సమస్యలతో బాధపడుతున్న నీవు నీ సొంత ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయావేమో. దేవుని యొక్క పాద సన్నిధిన ఆ చీకటిని పెట్టు. ఆయనకు అవకాశమిచ్చి చూడు. ఆయన వలననే అద్భుతము జరుగుతుంది. ఆయన వలననే కార్యాలు జరుగుతాయి. ఆయన వలనే నీకున్న అనారోగ్యము, నీకున్న ఆర్థిక పరిస్థితులు, నీకున్న కుటుంబ సమస్యలు అన్నీ కూడా సరిచేయబడతాయి. ఆయన నోటి మాట ద్వారా పలకగా జరగని పని లేదు. ఆయన మాట మాట్లాడితే అన్నీ సరిచేయబడతాయి. కాబట్టి దేవుని మాట కోసము ప్రార్థన చేయి. ఆయనే నీకు సహాయకుడు, నీకు రక్షణ, విమోచనను ఆయనిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మనము ధ్యానించిన ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనము ఒక సహోదరి జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చింది. ఒకానొక సమయంలో ఒక సహోదరి జీవితము అస్తవ్యస్తముగా చీకటిగా ఉండేది. తన కుటుంబంలో వచ్చిన సమస్యలు, వ్యక్తిగత వైఫల్యాలు తనను కుంగదీశాయి. ఆ సమయంలో దేవునిని నమ్మడము పక్కన పెట్టి తనలో తానే అంధకారములో కూరుకుపోయాను. ఎటు చూసినా నిరాశే తనకు కనిపించేది. కాని ఒక లెంట్ కాలములోనే తను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తనతో ఈ మాట ద్వారా మాట్లాడాడు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేనని. ఆ క్షణములో ఆ సహోదరికి ఒక విషయం అర్థమైంది. సృష్టిని సృష్టించిన దేవుడు తన జీవితాన్ని కూడా సృష్టించినవాడే. భూమి మీద చీకటిని తొలగించడానికి ఆయన ఒక్క మాట చాలు అనుకున్నప్పుడు తన హృదయంలో ఉన్న ఆ చిన్న సమస్యను తొలగించడానికి ఆయనకెంత సమయం పడుతుంది అని తనకు తాను ప్రశ్నించుకుంది. ఆ రాత్రి తను కన్నీళ్లతో ప్రార్థించింది. ప్రభువా, నా జీవితంలో ఉన్న ఈ చీకటిని, ఈ గందరగోళాన్ని తొలగించు అని వేడుకున్నది. ఆశ్చర్యకరముగా దేవుడు ఆ సహోదరి హృదయంలోనికి శాంతిని పంపాడు. ఆ చీకటి తొలగిపోయి
సమస్యను ఎదుర్కొనే ధైర్యము మరియు స్పష్టత తనలోనికి వచ్చింది. దేవుడు తన జీవితంలో ఒక కొత్త వెలుగును ప్రారంభించాడు. ఈ రాత్రిన ఈ వాక్యము వినిచిన మీకు నేను చెప్పేది ఒకటే. మీ జీవితంలో ఎలాంటి చీకటి ఉన్నా, అది అనారోగ్యము కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కూడా కావచ్చు, లేదా మనశ్శాంతి లేని పరిస్థితి కావచ్చు, దేవుడొక్క మాట సెలవిస్తే చాలు, మీ జీవితంలో వెలుగు ఉదయిస్తుంది. ఆ వెలుగు కోసము, దేవుని మాట కోసము మనము వేచి చూద్దాం. ఆయన మనల్ని ఎన్నడూ ఒంటరి చేయడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చివరిగా ఒక్క మాట. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములో మనము చూసిన ఆ వెలుగు కేవలము ఒక భౌతికమైన కాంతి మాత్రమే కాదు, అది దేవుని యొక్క సమక్షము మరి అధికారము. భూమి మీద అంధకారం ఉన్నప్పుడు దేవుడు నిశ్శబ్దముగా ఉండిపోలేదు. ఆయన పలికాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఏ భాగము చీకటిగా ఉంది? మీ భవిష్యత్తు గురించి భయమా? పాపపు అలవాట్ల నుండి విడుదల లేదా? కుటుంబంలో సమస్యలు, అశాంత? గుర్తుంచుకోండి, ఏ చీకటి కూడా దేవుని వెలుగు ముందు నిలబడలేదు. ఈ లెంట కాలము మనల్ని మనము పరీక్షించుకోవడానికి ఇవ్వబడిన సమయం. మన హృదయపు తలంపులు తెరిచి, ప్రభువా, నా జీవితంలో వెలుగు కమ్మని పలకండి అని అడుగుదాం. ఆయన వెలుగు మనలోనికి ప్రవేశించినప్పుడు మనలోని గందరగోళము తొలగిపోయి ఒక క్రమశిక్షణ, ఒక నిరీక్షణ ఏర్పడుతుంది. ఆదికాండములో వెలుగును పలికించిన అదే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీ జీవితంలో కూడా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఆ వెలుగు వైపు అడుగులు వేద్దాం. లోకానికి వెలుగుగా జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి మన జీవితాలను వెలుగుమయము చేయలాగున మీరున్న స్థితిలోనే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము గడిపిన ఈ ధన్యకరమైన సమయమును బట్టి నీకే స్తోత్రాలు. అయా, వెలుగు కమ్మని పలికి చీకటిని పారద్రోలిన నీ శక్తివంతమైన మాట ఈ రాత్రి మా హృదయాలను తాకినందున వందనాలు. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నీ అమూల్యమైన రక్తపు కోటలో భద్రపరచండి. ఈ రాత్రి మేము నిద్రపోవచ్చుండగా ఎటువంటి కీడు, అపాయము మా దరి చేరకుండా మీ దూతల కావలి ఉంచండి. గాలిలో తిరుగు తెగులు గాని, చీకటిలో సంచరించు ఏ దుష్టశక్తి గాని మా గృహాల మీద అధికారము చేయకుండా నీ కృపను వేలుముద్రగా ఉంచండి. ప్రత్యేకముగా నా తండ్రి, అనారోగ్యముతో ఉన్నవారికి నీ వెలుగు వారి శరీరాల్లో ప్రవహించి స్వస్థతనిచ్చుగాక. భయములో ఉన్న వారికి నీవిచ్చే సమాధానము వారి మనసులకు నెమ్మదినిచ్చునుగాక. కష్టాల్లో ఉన్న వారికి రేపటి ఉదయము ఒక నూతన నిరీక్షణతో నీ సహాయముతో వారు మేల్కొనేలా చేయండి. అయ్యా, మేము పడుకున్నప్పుడు నెమ్మదిగా నిద్రించి తిరిగి ఉదయమున నీ మహిమను స్తుతించడానికి సజీవుల లెక్కలో మమ్మల్ని లేపమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ రాత్రి ప్రత్యేకముగా ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుండి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు బిడ్డలను చేర్చండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్తమును ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. విద్యార్థులను ప్రత్యేకంగా రాత్రి మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల సమయం బిడ్డలు సిద్ధపాటు చేస్తూ ఉండగా నా తండ్రి వారి సిద్ధపాటంతట్లో తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తూ ఉండగా కూడా తోడుండండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును నా తండ్రి ఇదిగో జ్ఞాప్తికి తెచ్చుకొని పరీక్షలో సరైన విధముగా పొందుపరచుటకు మీ కృపను చూపి వారితో మీరుండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైనటువంటి ఫలితాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట నీకు మహిమకరముగా ఆ బిడ్డలుండుటకు కృప చూపండి. వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండుటకు కృప చూపండి. ప్రాముఖ్యంగా ఈ దినాలలో అక్కడున్నటువంటి అనానుకూల పరిస్థితుల్లో నా తండ్రి ఎవరూ కూడా గాయపడకుండా
ఇబ్బంది పడకుండా, భయపడకుండా, బాధపడకుండా ఉండుటకు కృప చూపండి. వారి చుట్టూ మీ కంచె వేయండి. అక్కడున్న ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు మార్చి శాంతి సమాధానాలను దేశాల మధ్య చేకూర్చమని వేడుకుంటున్నాం. అయా, చాలామంది బిడ్డలు వారున్న స్థలంలో స్వేచ్ఛగా పని చేసుకుంటకు కావలసిన అనుమతులు లేక ఇబ్బందులు పడుతూ అయా ఇదిగో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన అకామాను మీరు అనుగ్రహించి బిడ్డలను ఆశీర్వదించి అయా వారి కుటుంబాలను పోషించుకున్నటకు బిడ్డలకు కృపచూపమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా గర్భఫలము లేని ప్రతి బిడ్డని రాత్రి మీ పాద సన్నిధికి తీసుకొని వస్తుండగా వారి గర్భాలపై మీ పరిశుద్ధమైన స్థాన్ని ఉంచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకుంటున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి అప్పుల భారమును, ఆర్థిక ఇబ్బందిని తొలగించమని వేడుకుంటున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. మీ సేవకులు, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో అయా మీ సువార్త అందించబడుట లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించే చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలతో మీరుండి కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, రీతిగానే ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.